సో ఈరోజు హైకోర్టులో వచ్చిన మొత్తం పూర్తిగా సమాచారం మాకు లేదు, ఇప్పుడే టీవీలలో చూస్తున్నాం. సో టెంపరవరీ ఆ ఘోష్ కమిషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవద్దు అన్నట్లు మాకు అదే అర్థమైంది. తర్వాత పూర్తి రిపోర్ట్ వచ్చినాక సాయంత్రం మా పార్టీ పిసిసి అధ్యక్షులు గారు మా సీఎం గారు మాట్లాడతారు డీటెయిల్గా. సో ఎక్కడ ఏమైనా కొన్ని రోజులు టెంపరవరీ తప్పించుకున్నా, ఎవడన్నా పాతకాలంలో మన సామెత ఉంది కదా, తొండి ఓడిపోయేటోడు తొండి చేస్తాడు. సో వాళ్ళు ఓడిపోయినారు, అది తొండి మొండి అన్నీ పిచ్చి పిచ్చి మాట్లాడతారు. వాళ్ళకి ఏదైనా మేనేజ్ చేయడం సాధ్యమవుతుందని వాళ్ళు అనుకుంటారు. కానీ ఈ త్వరలోనే వాళ్ళు చేసిన మొత్తం నిజస్వరూపం అంతా బయటకు వస్తుంది. బీజేపీ ప్రభుత్వానికి మేము యాజ్ ఏ వనపర్తి ఎమ్మెల్యేగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. చాలా రోజుల కిందట మీకు మా సీఎం గారు లెటర్ రాసినారు, అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి మీకు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పినాం. మొన్న 1 వీక్ బ్యాక్ మా సీఎం గారు మళ్ళీ ఒక సెకండ్ టైం లెటర్ రాస్తున్నారు. సో ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలని, ఈ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఇంకా త్వరలోనే ఇక మళ్ళీ డీటెయిల్డ్గా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం.